హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఫ్రెండ్స్, మిక్స్ వెజిటేబుల్ మసాలా కర్రీని డాబా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ మిక్స్ వెజిటేబుల్ కర్రీని అన్నంతో తిన్నా, చపాతీ, పుల్కా, రోటీ ఇలా దేనితో తిన్నా సూపర్ టేస్టీగా వస్తుంది. చాలా బాగుంటుంది. ఈ రెసిపీని ట్రై చేశాక మీరు కూడా బాగుందంటారు. ఆలస్యం చేయకుండా మిక్స్ వెజిటేబుల్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. వెజిటేబుల్స్ వచ్చేసి 1 కట్ చేసిన క్యాప్సికమ్, 2 టేబుల్ స్పూన్ల క్యారెట్, 2 టేబుల్ స్పూన్ల బీన్స్, అరకప్పు కాలీఫ్లవర్ ముక్కలు, 1 కప్పు బంగాళదుంప ముక్కలు ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసి వాటర్లో వేయడం వలన రంగు మారకుండా ఉంటాయి. కట్ చేసిన 3 టమాటాలు, హాఫ్ బాయిల్ చేసిన 3/4 కప్ గ్రీన్ బఠానీ, 1 టీ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మిగతా ఇంగ్రీడియంట్స్ మనం కర్రీ చేస్తూ చెప్పుకుందాం. గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ని తీసుకుందాం. ఇందులో 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకుందాం. ఇవి బాగా వేగాక ఒక గిన్నెలోకి తీసుకుందాం. వీటిని మెత్తగా గ్రైండ్ చేయాలి. అవసరమైతే కొన్ని వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకుందాం. కట్ చేసిన ఆలు వేసి ఫ్రై చేసుకుందాం. కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే కట్ చేసిన క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్, కాలీఫ్లవర్ వేసి ఫ్రై చేసుకుందాం. వీటిని మనం హై ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి, లేదంటే ఆయిల్ వెజిటేబుల్స్కి బాగా పడుతుంది. ఈ వెజిటేబుల్స్ ఫ్రై అయ్యేలోపు కట్ చేసిన 3 టమాటాలను మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇలా హాఫ్ ఫ్రై అయ్యాక వెజిటేబుల్ పీసెస్ అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మనం హై ఫ్లేమ్లో ఫ్రై చేయడం వలన వెజిటేబుల్స్కి ఆయిల్ ఎక్కువగా పట్టలేదు. ఇదే ఆయిల్లో మరో టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుందాం. కట్ చేసిన 1 ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకుందాం. కాస్త ఫ్రై అయ్యాక ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేద్దాం. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పావు టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే మసాలాలన్నీ మాడిపోతాయి. ఇందులోనే గ్రైండ్ చేసిన టమాటా ప్యూరీని యాడ్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసి ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకుందాం మీడియం ఫ్లేమ్లో. 2 నిమిషాల తర్వాత చూడండి, టమాటా పేస్ట్ కూడా ఫ్రై అయింది. ఇందులోనే హాఫ్ బాయిల్ చేసిన బఠానీని యాడ్ చేద్దాం. మీరు ఫ్రెష్ బఠానీ యూజ్ చేస్తే బాయిల్ చేసే అవసరం లేదు. రెండు నిమిషాల తర్వాత ఇందులో గ్రైండ్ చేసిన నువ్వులు, కొబ్బరి పేస్ట్ని యాడ్ చేసుకుందాం. ఇలాగే ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుందాం. 2 నిమిషాల తర్వాత గ్రేవీకి సరిపడన్ని వాటర్ని తీసుకొని బాగా మిక్స్ చేసుకుందాం.
ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేయండి. ఒకసారి బాగా కలిపి ఇందులోనే మనం ఫ్రై చేసిన వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుందాం. వెజిటేబుల్స్ని మనం ముందుగానే ఫ్రై చేసాం కాబట్టి ఇలా గ్రేవీలో వేసి ఉడికించడం వలన కూరగాయ ముక్కలకు ఉప్పు, కారం, మసాలా బాగా పడతాయి. ఇప్పుడు మూత పెట్టి 5 నుండి 7 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ బాగా కుక్ చేయండి. 6-7 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మంచి ఫ్లేవర్తో మిక్స్ వెజ్ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. చివరిగా కొత్తిమీర తురుము వేసి మిక్స్ చేసుకుందాం. గ్యాస్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే మిక్స్ వెజిటేబుల్ మసాలా కర్రీ రెడీ. సో ఫ్రెండ్స్, డాబా స్టైల్లో మిక్స్ వెజిటేబుల్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసారుగా. ఈ రెసిపీని అన్నంతో తిన్నా, చపాతీతో తిన్నా చాలా టేస్టీగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఈ మసాలా కర్రీ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.